హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వద్దుమా, నీకున్న మంచి మనసు నాకైతే లేదు. అంతగా వదినికి అత్తయ్యని చూడాలనిపిస్తే అన్నయ్యకి తెలియకుండా వెళ్ళమని చెప్పు. నువ్వే అనుకున్నాను, మీ అన్నయ్య కూడా నీకు తోడయ్యాడు. ముందు నువ్వు వెళ్ళి ప్రియాంకకు భోజనం తినిపించిరా అంటూ పార్థు చేతిలో బాక్స్ పెట్టింది సంధ్య. సరేమా అంటూ కోపంగా బయటకు వచ్చాడు పార్థు. ఎందుకో ఎక్కడ లేని కోపం వస్తుంది పార్థుకి. తన చేతిలో ఉన్న బాక్స్ అమాంతం రోడ్ మీదకి ఇసిరి చావైనా చేస్తాను, కానీ దానికి నేను ఫుడ్ ఇవ్వటం ఏంటి? ఆ రోజు రానాతో చేతులు కలిపి ప్రెగ్నెంట్ కాకపోయినా రాంగ్ రిపోర్ట్స్ చూపించి నన్ను ఒక పిచ్చోని చేసి నా చేత 3 ముళ్ళు వేసేలా చేశాడు వాడు. అందుకే కదా వాడికి ఆర్వే అసలైన పెను తుపాను వచ్చేలా చేశాను. ఈ ప్రియాంకకి నేనేంటో చూపించాలి, లేదంటే పని అవ్వదనుకొని కోపంగా ఊగిపోయాడు. పిన్ని మనతో పాటుగా మామయ్య వస్తాడన్నావు కానీ ఎందుకు రావటం లేదు? తనకు వేరే పని ఉందిమా, అందుకే రాలేదు. ముందు నువ్వు సరిగా కూర్చో. ఇప్పుడు మనమందరం ఎక్కడికి వెళ్తున్నాం? లండన్ వెళ్తున్నాం. కానీ ఎందుకు? ఆఫీస్ పని మీద వెళ్తున్నామ్మా. అవునా, కానీ ఎందుకు? స్వప్న తలకట్టుకుని పనిలేక. అవునా, పని ఎందుకు లేదు? స్వప్న కోపంగా అరవి వైపు చూసింది. అరవి చిన్నగా నవ్వుతూ తన సీట్ బెల్ట్ పెట్టుకుంది. వసై, నీ కూతురు మాటలు నేర్పుతున్నావా, లేదంటే టిఫిన్ బదులు క్వశ్చన్ పేపర్ పెడుతున్నావా? తినటానికి ఇదేంటే నా బుర్ర తింటుంది. అమ్మ, ఆంటీని ఫ్లైట్ నుంచి బయటికి తోసేయి అంటూ స్వప్న కోపంగా చూసేసరికి రియా నవ్వుతూ చేతులు పట్టుకుంది. తప్పు, మా ఆంటీతో అలా మాట్లాడకూడదు. అవునా, కానీ ఎందుకు? ఎందుకంటే నీకంటే పెద్దది కదా, తనకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, సరేనా? సరే, చెప్పినట్లే చేస్తాను, కానీ స్వప్న అంటే తిరిగి నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు కోపం వస్తుంది అంటూ రియా కోపంగా అనగానే ఆ క్షణం రియా ఫేస్లో రానానే కనిపించాడు. అరవికి కూతురు ముఖాన్ని అలానే చూస్తుండిపోయింది అరవి. అమ్మా, అమ్మ, ఏంటమ్మా మాట్లాడడం లేదు? మీ అమ్మకి మధురమైన క్షణాలు గుర్తొచ్చుంటాయి. అవునా, అంటే ఏంటి? మీ అమ్మని అడుగు. అమ్మా, స్వప్న ఆంటీ ఏంటి అంటుంది? దానికి పిచ్చి పట్టిందమ్మా, అందుకే అలా మాట్లాడుతుంది అంటూ స్వప్న వైపు కోపంగా చూసింది. ఫ్లైట్ ఎప్పుడు గాల్లో తేలుతుందమ్మా? వచ్చి 1/2 గంట అవుతుంది. ఏంటి ఇంకా గాల్లోకి వెళ్ళటం లేదు? కంగారు పడకే, అవుతుంది అని స్వప్న మహేందర్ రావటం చూసి అరవి వైపు చూసింది. అప్పటికే అరవి ముఖం మారిపోయింది. మహేందర్ సైలెంట్గా తన సీట్లో కూర్చునేసరికి స్వప్న ఊపిరి పీల్చుకొని, ఏంటే దేవుడు అంత అందం ఇచ్చాడు వీడికి, కానీ వీడికి మాత్రం అరవినే కావాలి. ఏమాత్రం ఎక్స్ట్రాలు చేసినా అరవి చేతిలో బాగానే ఉంటుంది అనుకుంది. అరవికైతే ఏదోలా ఉంది. మహేందర్ మాటలు బాగానే ఉన్నా అతను తనను ప్రేమిస్తున్నాడని సంగతి అరవికి బాగా తెలుసు, కానీ హద్దులు దాటితే మహేందర్కి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నిర్ణయించుకుంది. అమ్మా, ఆయన ఎవరు? కాసేపు కామ్గా ఉండు అని అరవి కోపంగా అనేసరికి రియా సైలెంట్ అయిపోయింది. కూతురిని దగ్గర తీసుకొని సీట్ వెనక్కి వాళ్ళకి కళ్ళు మూసుకుంది. రానా ప్రేమ అతను చేసిన అల్లరి చూపించిన కోపం అన్నీ గుర్తురాగానే అరవి కంట్లో తడి మొదలై గతం తాలూకు జ్ఞాపకాలు మనల్ని మళ్ళీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. పెళ్లి తర్వాత నా జీవితం రానాతో ఎలా ఉందో కనురెప్పల చాటున రానాతో పంచుకున్న జీవితాన్ని గుర్తు చేసుకుంది. ఆమె చేతిని పట్టుకొని బయటకు వచ్చిన రానా అరవిని చూశాడు. ముఖంలో తల్లి తనని ఒంటరిదాన్ని చేసిందన్న బాధ స్పష్టంగా తెలుస్తుంది. ఆమెను కదిలించలేదు. రానా కారు తన ముందాగటంతో ఆమె చేతిని పట్టుకొని కారెక్కాడు రానా. ప్రేమించిన వాడితో పెళ్ళైనందు సంతోషం కంటే కన్న తల్లిని దూరం అయ్యానన్న బాధే తనని మరింతగా కృంగదీసింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకొని, ప్రియా, ప్రియా మాట్లాడు అమ్మా అంటూ కంటి నిండా నీళ్ళతో చూసింది అరవి. అమ్మ ప్రేమను పంచలేను, కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు మాత్రం ఏడవకే, ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఏడుస్తూ రానా ఎదపై వాలిపోయింది అరవి. ఆమెను ఓదార్చుతూ రానా ఆలోచనలో పడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న శక్తి ఎక్కడికి పోనీయను? ఇంటికి అని రానా అనగానే శక్తి షాక్గా కారాపి రానాను చూశాడు. ఏంట్రా నువ్వు అనేది? శక్తి అలా అనేసరికి అరవి కూడా ఏం అర్థం కాక చూసింది. ఏమైందన్నయ్య? ఏం లేదు ప్రియా,
రే కార్ ఇంటికి పోనీ అంటూ అరవి చేతిని పట్టుకుని విండో బయటికి చూశాడు. నాన్న కోపం ఎలా ఉంటుందో, ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అనుకొని లోపల ఎంతగానో సతమతమయ్యాడు రానా. అతని ముఖంలో టెన్షన్ చూసిన అరవి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు ప్రియా, నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర ఏం దాస్తాను, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అని తల్లి సీట్ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు రానా. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగటంతో రానా తల ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి శక్తి వైపు చూశాడు. అప్పటికే శక్తి గెస్ట్ హౌస్కి పోనీయనా అన్నట్టు శక్తి చూసేసరికి రానా చిన్నగా తల అడ్డంగా ఊపి అరవి చేతిని పట్టుకుని కారు దిగాడు. శక్తిని మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం జరుగుతుంది, చెప్పినా వీడు వినలేదు అనుకుని రానా వెనకే వెళ్ళాడు. హాల్లో కూర్చుని చందన, అశ్విన్ పేరెంట్స్ శేఖర్, సుశాంతి, భూపతి గారు అందరూ చందన పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతున్న శేఖర్ ఒక్కసారిగా గుమ్మం వైపు చూసి షాక్ అయ్యాడు. రానా, అరవి ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవటం, మెడలో ఉన్న పూలదండలు చూడగానే షాక్గా పైకి లేచాడు శేఖర్. శేఖర్ ఎందుకు అలా పైకి లేచాడో అర్థం కాక అందరూ శేఖర్ చూసిన వైపు చూసి షాక్ అయ్యారు. పద లోపలికి అంటూ అరవి చేతిని గట్టిగా పట్టుకుని రానా లోపలికి అడుగు పెడుతుంటే, ఆగు, ఇంకొక అడుగు ముందుకు వేసావో ఏం చేస్తానో నాకే తెలీదు. శేఖర్ ముఖం చూసిన అందరికీ అర్థమైంది అతను ఎందుకు కోపంగా ఉన్నాడో. నాన్నా వద్దు, అలా పిలవకు. ఏం చేసావు నువ్వు? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నీకు చెప్పాను కదా అరవిని మర్చిపోమని, కానీ నా మాట కాదని అని నువ్వు నీ సంతోషం కోసం చూసుకున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు నా మాటకి ఎంత విలువిచ్చావో. ఏవండి, ఎందుకండి అంత కోపం? ముందు వాడిని సుశాంతి మాట పూర్తి కాకుండానే చెంప చెల్లుమనిపించాడు శేఖర్. మొదటిసారి తన భర్త తనని చేయి చేసుకోవటం పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో శేఖర్ ఎంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. పైగా సుశాంతిని కొట్టేసరికి భూపతి గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. మతికాని పోయిందా, గోడల మీద చేయి చేసుకున్నావు? నాన్న మీరు మాట్లాడకండి అంటూ రానా వైపు చూశాడు. తన తండ్రి కళ్ళలో చూసి మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయాడు రానా. అరవికి ఎక్కడలేని ఏడుపు వచ్చింది. అక్కడ మండపంలో కుటుంబంతో గొడవ జరగటం, శేఖర్ కూడా అలా గొడవ చేస్తారని ఊహించలేకపోయింది అరవి. కంటి నిండా నీళ్ళతో రానాను చూసింది. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాధపడుతున్నాడో. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? మీకు తెలుసు కదా నేను అరవిని ప్రేమించానని. అన్నీ తెలిసి ప్రేమించావు, కానీ నీ జీవితం తనతో ముడిపడితేనే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకొని నేను వద్దు వద్దు అని మొత్తుకున్నాను. కానీ నువ్వెక్కడ నా మాట విన్నావు? నా పరువు మొత్తం తీసావు. అది కాదు నాన్న, మీ మాట కోసమే ప్రియాను వదిలేద్దామనుకున్నా, కానీ తన జీవితం పార్దు చేతిలో పెట్టి నాశనం చేస్తుంటే తట్టుకోలేకపోయాను నాన్న. అందుకని నా మాటను కొట్టుపడేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. అంటే నీ దృష్టిలో నేను ఒక చాతికాడవాడిని అనే కదా అర్థం. నాన్న వద్దు, అలా పిలవకు. చెప్పాను కదా అర్హత నువ్వు కోల్పోయావని. ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? జరిగింది ఏదో జరిగింది. ముందు నీ కోపాన్ని పక్కన పెట్టి వాడి లోపలికి రానివరా. ఇంటి కోడలి కన్నా కొడుకుని ఎందుకురా అలా బాధ పెట్టడం? మాటలు చెప్పినంత ఈజీ కాదు నాన్న. బాధను దిగమింగుకొని సంతోషాన్ని నవ్వటం వీడు చేసిన పనికి చంపేయాలంత కోపం వస్తుంది. నాన్న, అన్నయ్య ఎప్పుడు మీ మాట కాదని అనలేదు కదా అన్నయ్య. సంతోషంగా ఉండటమే కదా నాన్న మనకు కావాలి. చంద్ర మాటలకి శేఖర్ కోపంగా చూసి, వద్దు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు, కోపంలో నిన్ను కూడా తిట్టేస్తాను. అయినవాడు మీ అన్నయ్య కాదురా. మీ అన్నయ్య అయితే నా మాట వినేవాడు, కానీ గుమ్మం దగ్గర నిలబడింది మీ అన్నయ్య కాదు. ఒక అమ్మాయి ముచ్చటపడి కుటుంబాన్ని బాధపెట్టిన రాక్షసుడు అతను. శేఖర్ మాటలు విన్న అక్కడ ఉన్న అందరికీ మనసులు బాధపడ్డాయి, కానీ అతని కోపం చూసి అందరూ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. అరవికైతే ఎక్కలేని ఏడుపు వస్తుంది. రానా చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావో? ఏడవాల్సింది నువ్వు కాదు, మేము. నా కొడుక్కి నాకు కాకుండా చేసి ఎందుకు ఈ ఏడుపులు పెడపులు? డబ్బు కోసమే కదా మా వాడిని బొట్టులో వేసుకున్నావు. చెప్పు, ఎంత కావాలి? ఎన్ని కోట్లు కావాలో చెప్పు, నీ ముఖాన్ని పడేస్తాను, కానీ నీకు పుణ్యం ఉంటుంది నా కొడుకుని మాత్రం వదిలే అంటూ శేఖర్ అనేసరికి భూపతి గారు కోపంగా ముందుకొచ్చి, ఏంట్రా అమ్మాయి ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు? పిచ్చికాన్ని పట్టిందా? కన్న కొడుకుని గుమ్మం దగ్గర నిలబెట్టడమే కాకుండా
వాడి మనసు బాధపడేలా మాట్లాడుతున్నావు. అవునా, నా పిచ్చి పట్టింది. వాడిని నువ్వు సపోర్ట్ చేయకు. నిజం చెప్పు, నాకు మాటిచ్చి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. మౌనంగా ఉన్నావు ఏంటి నాన్న, చెప్పు. వాడు చేసింది తప్పే కాదు నాన్న, నువ్వు వాడిని బాధ పెట్టింది చాలురా. వద్దు నాన్న వద్దు, ఇంక చాలు, ఇంక మాట్లాడిన టైం వేస్ట్ చేసుకోను అంటూ రానా వైపు కోపంగా చూసి మరోసారి అడుగుతున్నాను, నీ కుటుంబం కావాలా, అరవి కావాలా? ఇప్పుడే చెప్పు, నాకు రెండు కావాలని తెలివిగా సమాధానం చెప్పుకు అని శేఖర్ అనగానే అరవి షూటిగా శేఖర్ వైపు చూసింది. ఆ ప్లేస్తో తనకి వాళ్ళ అమ్మాయి కనిపించింది. అప్పుడు కానీ అరవి అర్థం కాలేదు. రానా తన కోసం ఎన్ని పాటలు పడుతున్నాడో. అంకుల్, వాడు ఎలాంటివాడో అరవి ఎలాంటిదో అన్నీ తెలిసి మీరు ఇలా మాట్లాడటం ఏమైనా న్యాయంగా ఉందా? ఎంతో బాధగా శక్తి అనగానే శేఖర్ ముందుకొచ్చి, మరి మీ ఫ్రెండ్ చేసింది న్యాయంగా ఉందా? వాడు చేసిన తప్పు అంకుల్, కానీ మాటలు అనవసరం, చెప్పు, నీ సమాధానం నాకు కావాలి అంటూ శేఖర్ కోపంగా అడిగేసరికి రానా కళ్ళ నిండా నీళ్ళతో తన తండ్రి వైపు చూశాడు. నాన్న, సమాధానం చెప్పు అంటూ శేఖర్ గట్టిగా అరిచేసరికి అరవి బాధగా పట్టుకున్న రానా చేతిని నెమ్మదిగా వదిలేసేసరికి రానా షాక్గా అరవిని చూశాడు. ఇంకా ఉంది